సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో చక్కగా తెలుగు మాట్లాడుతూ అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే హీరోయిన్ల జాడ బైనాక్యులర్స్ వేసుకుని వెతికిన దొరకపుచ్చుకోవటం కష్టమే. తెలుగు కుటుంబాల నుంచి హీరోలైతే లెక్కకు మించి వస్తున్నారు, కానీ హీరోయిన్లు ఎందుకు రావట్లేదు? ఈ ప్రశ్నకి 1,00,000 రీజన్స్, అంతకు మించి వివరణలు. కానీ ఎలాంటి అజ్ఞానానికైనా ఎక్కడో చోట బ్రేక్ పడిద్ది, కొత్త ఒరవడి మొదలవుద్ది. నిహారిక కొణిదెల మెగా కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్న తొలి హీరోయిన్. ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతున్న సినిమా ఒక్క మనసు ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి ఈ సినిమాతో నిహారిక పరిశ్రమలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టే అవకాశం ఏమైనా ఉందేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, సూర్య ఓ ఆస్పైరింగ్ పొలిటీషియన్, రాజకీయ నాయకుడిగా పైకి ఎదగాలి అనుకుంటూ ఉంటాడు. సంధ్య ఓ డాక్టర్. వారిద్దరి దారులు వేరు, జీవించాలనుకుంటున్న తీరులో కూడా ఎంతో తేడా. కానీ వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి మహావృక్షమే అవుద్ది. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరితోటిదే మరొకరికి లోకం అని ఫిక్స్ అయిపోతారు. ఒకరికొకరు అనుకూలంగా ఉండాలని ఎన్నో విషయాలని మార్చుకుంటారు, కలిసి జీవించాలని తపన పడుతూ ఉంటారు. కానీ నిజమైన ప్రేమని పరీక్షించడానికి టైం దగ్గర ప్రత్యేకమైన ప్రణాళికలు ఎప్పుడూ ఉంటాయి. దాని ప్రణాళికల్ని అది అమలుపరుచుద్ది. వాటిని ఎదుర్కొంటూ వాళ్ళ ప్రేమ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం సూర్య, సంధ్య పడరాని పాటలు పడతారు. చివరికి సంధ్య సూర్య ప్రేమ గెలిచిందా, టైం గెలిచిందా అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా దర్శకుడు రామరాజు గతంలో మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు అనే సినిమా తీశారు. ఆ సినిమా అనుకున్నంత బాగా నడవలేదు. సో ఆ డైరెక్టర్ మళ్ళీ తీస్తున్నాడన్న క్రేజ్ అయితే ఈ సినిమా మీద లేదు. ఈ సినిమాకున్న ఒకే ఒక్క క్రేజ్, మెగా కుటుంబం నుంచి ఓ అమ్మాయి తొలిసారి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ క్రేజ్ కి సంబంధించిన ఆనవాళ్ళైతే ఒక మనసు థియేటర్ల దగ్గర స్పష్టంగా కనిపించింది. హీరోయిన్ గా నిహారిక కొణిదెల అరాంగేట్రమే ఈ సినిమాకి సంబంధించిన ప్రధానమైన విశేషం కాబట్టి ఆవిడతోనే మన విశ్లేషణ మొదలు పెడదాం. హీరోయిన్ గా నటించాలి అని డేరింగ్ గా డెసిషన్ తీసుకోవటమే ఓ పాత్ బ్రేకింగ్. ఈ విషయానికి సంబంధించే నిహారిక కొణిదెలకి గోల్డెన్ మార్కులు వేసేయాలి. ఇది ఆమె ఫస్ట్ సినిమానే కాబట్టి చాలా వరకు బెస్ట్ గానే పెర్ఫార్మ్ చేసిందని మాట్లాడుకోవాలి. కెరియర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి క్యారెక్టర్ పట్టడం అనేది మామూలు విషయం కాదు. చాలా మంచి క్యారెక్టర్ పడింది నిహారికకి. తనకున్న నాలెడ్జ్ ప్రకారం, ఆ పాత్రకు సంబంధించి తనకు అర్థమైన దాని ప్రకారం చాలా వరకు న్యాయం చేసిందనే మాట్లాడుకోవాలి. కానీ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఆ క్యారెక్టర్ లో ఉన్న వెయిట్ ని క్యారీ చేయగలిగేంత మెచ్యూరిటీ నిహారికలో కనిపించలేదనే మాట్లాడుకోవాలి. పోతే అది నిహారిక తప్పని చెప్పుకోవడానికి లేదు, డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అది. నిహారిక టీనేజ్ గర్ల్ గా, కాలేజ్ గోయింగ్ అమ్మాయిగా చాలా బాగా యాక్టింగ్ చేసి ఉండేదేమో, కానీ ఈ పాత్రలో మెచ్యూర్డ్ ఎమోషన్ ఉంది. అది తొందరగా ఓ పట్టాన్ని అందరికి అర్థం కాదు. ఆ పాత్ర తత్వాన్ని నిహారిక పూర్తిగా అర్థం చేసుకున్నట్టు అనిపించదు ఆవిడ యాక్టింగ్ చూస్తా ఉంటుంటే. అలాంటి క్యారెక్టర్ చేయడానికి నిహారిక దగ్గర వయసు, అనుభవం రెండూ లేవు. సో డైరెక్టర్ ఇంకా శ్రద్ధ పెట్టాల్సింది. నిహారిక స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, కానీ ఎక్స్ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఆవిడ చాలా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. నో ప్రాబ్లం, 2-3 సినిమాలు చేస్తే అనుభవం అదే వచ్చేస్తుంది, తప్పకుండా బెటర్ అవుతుంది అనుకోవచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే, దర్శకుడు రామరాజు టేస్ట్ ఉన్న దర్శకుడు అని ఆల్రెడీ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటా ఉంటుంది. ఆయన మెగావార్ అమ్మాయిని ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసుకుని ఆ క్రేజ్ ను ఉపయోగించుకుని క్యాష్ చేసుకోవడానికి అయితే ఈ సినిమాని తీలా. ఓ హానెస్ట్ అటెంప్ట్ చేశారు. ఆ విషయాన్ని అయితే ఒప్పుకుని తీరాల్సిందే. ఓ చక్కటి కథను చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమా రూపంలో. స్వచ్ఛమైన ప్రేమలో ఉన్న ఓ కోణాన్ని తనదైన శైలిలో ప్రెజెంట్ చేసుకుంటూనే ఎస్సీ ఎస్టీ అటాచీ యాక్ట్ ని కథలో చాలా చక్కగా ఇన్వాల్వ్ చేశారు. ఆ పైన ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా ఆయన చర్చించిన విధానం ఆసక్తిగా అనిపించింది. పార్టీ డెవలప్మెంట్ కోసం సంవత్సరాల తరబడి శ్రమ పడేది కార్యకర్తలు, కానీ ఎలక్షన్లు వచ్చేప్పటికీ కార్యకర్తల భుజాల మీద ఎక్కి డబ్బున్నోళ్లు సీట్లు కొట్టుకెళ్లిపోతున్నారు అన్న విషయాన్ని చాలా నీట్ గా డిస్కస్ చేశారు ఈ సినిమాలో. కొన్ని పాయింట్స్ ని చాలా బాగా రాసుకున్నారు, చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు కూడా. అలాగే క్యారెక్టర్స్ కూడా మంచి క్యారెక్టర్స్ రాశారు. ముఖ్యంగా రావు రమేష్ క్యారెక్టర్ మంచి ఇంప్రెషన్ తీసుకుంటది ఈ సినిమాలో. రావు రమేష్ గారు కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో 2-3 సీన్స్ లో ఆయన ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం అవసరం అంతే. చాలా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ ఆ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. అలానే నాగశౌరికి కూడా మంచి క్యారెక్టర్ పడింది. అవకాశం మేర చాలా బాగా చేశాడు. దర్శకుడు రామరాజు మంచి పాయింట్స్ తో కథను ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే చక్కటి క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకున్నారు. కానీ ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. రామరాజు గారు ఈ సినిమాని నేరేట్ చేసిన విధానం ఎక్కువ మందికి నచ్చే అవకాశాలు అయితే లేవు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని ఆయన చాలా పూర్ గా డిజైన్ చేసుకున్నారు. కంప్లీట్ గా హీరో హీరోయిన్ మాత్రమే కనిపిస్తా ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా బోర్ కొట్టేసింది, అసలేం బాగాలేదు అనే డెసిషన్ కి వచ్చేస్తాం. కానీ సెకండ్ హాఫ్ లో కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అర్థమైన తర్వాత, రావు రమేష్ గారి క్యారెక్టర్ తన పవర్ చూపించిన తర్వాత సినిమా మీద మంచి ఇంప్రెషన్ కలుగుద్ది. సెకండ్ హాఫ్ ని కొంతవరకు బాగానే హ్యాండిల్ చేసినట్టు అనిపించినప్పటికీ రామరాజు గారు క్లైమాక్స్ ని అనుకున్నంత ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయలేకపోయారు అనిపించింది. అలాగే ఆయన సినిమాని ఎండ్ చేసిన విధానం కూడా డిసప్పాయింట్ చేసిందనే మాట్లాడుకోవాలి. డాక్టర్ చదువుకున్న అమ్మాయి, డాక్టర్
చదవటం అంటే సొసైటీ మీద ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ పైన మెచ్యూర్డ్ గా ఆలోచించే అమ్మాయి. హీరో జైలుకి వెళ్ళొచ్చాడు, మళ్ళీ జైలుకి వెళ్లే అవకాశం ఉందని తెలిసి కూడా అతనితోనే జీవించాలి అని స్ట్రాంగ్ మైండ్ తో ఉన్న అమ్మాయి చాలా వీక్ డెసిషన్ తీసుకోవడం అనేది క్లైమాక్స్ లో కన్విన్సింగ్ గా అనిపించలేదు. అలా ఎండ్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పకూడదు, కానీ ఆ రకంగా ఎండ్ చేయటం మూలంగా అప్పటి వరకు సినిమా మీద ఏర్పరచుకుంటూ వచ్చిన ఫీలింగ్ మాత్రం డిస్టర్బ్ అయినట్టు అనిపించింది. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయని చెప్పుకోవాలి. పోతే సినిమా కథలో ఉన్న ఎమోషన్ కి తగ్గట్టుగా సంగీతం లేదనే మాట్లాడుకోవాలి. సునీల్ కశ్యప్ కాస్త నీరసంగా ఉండటం మూలంగానే ఫస్ట్ హాఫ్ ఇంకా బాగా బోర్ కొట్టిందని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ ఒక్క మనసు సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే కంప్లీట్ గా చూసుకుంటే సాటిస్ఫాక్టరీ మూవీ అయితే కాదు, కొన్ని చోట్ల మాత్రం బాగా మెప్పించింది. సెకండ్ హాఫ్ చాలా వరకు పర్వాలేదు అనిపించింది. పోతే సెకండ్ హాఫ్ ని చూడాలి అనుకుంటే ఫస్ట్ హాఫ్ ని భరించక తప్పదు. ఆ పైన ఇది రెగ్యులర్ సినిమా కాదు, ఎంతో కొంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటది సినిమాని చూడటంలో. సో ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయడం కోసం అయితే ఈ సినిమాని ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఇది ఒక మనసు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.